హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుణాచలం పార్ట్ 2 వీడియో కోసం చాలామంది అడిగారు నన్ను. సో మేము ఎలా గిరి ప్రదక్షిణ చేసాము, అసలు అక్కడ ఏం జరిగిందో చూసేయాలంటే వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. పార్ట్ 1 వీడియో మీరు ఇంకా చూడనట్లయితే నా ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూసేయండి. మేము అరుణాచలం వెళ్ళి ప్లేస్ సెట్ అయ్యేసరికి 4 అయిపోయింది. ఫుల్ ఆకలి మీద ఉన్నాం. సో మీల్స్ ఆర్డర్ చేసుకుని అయితే తిన్నాము. తిని రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి ప్లస్ వీకెండ్. సో క్రౌడ్ చాలా పెరిగింది. యాక్చువల్గా ఉండే పౌర్ణమి కన్నా కూడా హైయెస్ట్ క్రౌడ్ అన్నమాట. అదే మనకి విఘ్నేశ్వర స్వామి టెంపుల్స్ అయితే చాలా కనిపిస్తాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. దారిలో మనకి ఇట్లా బొట్లు పెట్టేవాళ్ళు, నామాలు పెట్టేవాళ్ళు కనిపిస్తారనమాట. వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో మేము వైప్ కోసం పెట్టించుకున్నాము, నేను నా ఫ్రెండ్. అయితే చాలా బాగుంది. तेरे रास्ते पे मैं तो आँख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवा. మేము కర్పూరం వడ్డిచ్చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. అసలు ఇది టఫెస్ట్ పార్ట్. నియర్లీ 2 కిలోమీటర్స్ వరకు మేమైతే నడవలేదు, వాళ్ళే తీసుకుని వెళ్ళారు. అంత క్రౌడ్ ఉంది మాకైతే. ఫస్ట్ మాకు ఇందిరలింగం అయితే కనిపించింది, బట్ క్యూ అయితే 1 కిలోమీటర్ దాకా ఉంది. సో నియర్లీ ఇలా క్యూలో నించోవాలి అని అంటే ఒక్కొక్క లింగం దగ్గర 2-3 అవర్స్ పట్టిద్ది. సో మేము గిరివలం కంటిన్యూ చేసామన్నమాట. ఇందాక నేను చెప్పినట్టు అక్కడక్కడ మనకి వినాయక స్వామి టెంపుల్స్, అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, అక్కడక్కడ అమ్మవారి టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి గిరివలం చేసేటప్పుడు. ఫస్ట్ మ్యాప్ అయితే కనిపించేసింది మాకు. ఆ రెడ్ మ్యాప్ దగ్గర ఉన్నాం మేము ప్రెజెంట్. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయిపోయినట్టుంది అంతే. ఇంకా కంటిన్యూ చేసాము. రెండవ లింగం వచ్చేసి అగ్నిలింగము. మేము ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది, ప్లస్ క్యూ ఉంది. నేను చెప్పినట్లే క్యూ ఎలా ఉందో చూడండి మీరే. సో మేము బయట నుంచి దర్శించుకొని వచ్చేసాము. ఇక్కడ అంగాలమ్మ అని ఒక అమ్మవారు ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు నిమ్మకాయ తీసుకొచ్చుకొని దిష్టి తీసి లేదా దిష్టి తీసుకొని కాలు కింద పెట్టుకొని నొక్కుతారనమాట. సో వాళ్ళ నమ్మకం దిష్టి అంతా పోతుంది ఇక్కడ ఆ పని చేస్తే అనేసి. నాకు ఇయర్ రింగ్స్ కనిపిస్తే చాలా లాగుతుంది అనమాట నా మనసు, తీసుకోవాలనేసి. సో ఎక్కడ అని చూడను, నాకు నచ్చేస్తే తీసేసుకుంటాను. మధ్యలో స్టాల్స్ కూడా ఉంటాయి మనకి నచ్చేటప్పుడు. అండ్ మేము చెరుకు రసం అయితే తాగాము, బట్ మాకు అంత టేస్ట్ అనిపించలేదు. ఎక్కువ వాటర్ పోసేసి ఏదో చేస్తారు అంతే. గిరివలం చేస్తూ వీడియో రికార్డ్ చేస్తుంటే మాకు ఒక 1+ బాధితుడు అయితే కనిపించాడు. చూడండి మీరే. మీలో ఎవరైనా 1+ బాధితులు ఉన్నారా? ఉంటే కమెంట్ చేసేయండి. కొబ్బరి పువ్వు అయితే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే చాలా హ్యాపీగా అనిపించేది. నాకు అని కొట్టుకొని తినేవాళ్ళము. బట్ ఇక్కడ స్టాల్స్ లాగా అమ్ముతారు తమిళనాడులో, ఎప్పుడు ఎక్కడ చూసినా. చాలామందికి ఇది ఫేవరెట్ ఐటమ్. మీకు కూడా ఇష్టం అయితే కమెంట్ చేసేయండి. చూడండి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. ఫుడ్ తింటూనే ఉన్నారు. గిరివలం చేసేటప్పుడు మాత్రం అనుకోవద్దు. మేము కొంచెం ఒక 3 కిలోమీటర్స్కి ఒకసారి అలా కొంచెం తింటున్నాం అన్నమాట, కొంచెం స్ట్రెంత్ కోసం.
ఈవెన్ నిద్ర రాకుండా మేనేజ్ చేయడం కోసము. గిరివలం చేసేటప్పుడు మనకి దారిలో అష్టలింగాలు కనిపిస్తాయి. ఇందిరలింగం, అగ్నిలింగం, యమలింగం, నీరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. అవే కాకుండా సూర్యలింగం, చంద్రలింగం కూడా కనిపిస్తాయి. ఇవన్నీ దర్శించుకోవాలంటే మనం పౌర్ణమి రోజు కాకుండా నార్మల్ డేస్ అయితే చాలా బెటర్. ఎందుకంటే ఈ క్రౌడ్కి మనకి సింగిల్ లింగంని కవర్ చేయాలంటేనే మనకి నియర్లీ 2 hours. జనరల్గా పౌర్ణమి కాకుండా విడిగా టైంలో వస్తే ఆ గిరివలం మొత్తం ఒక 4 hours ఫినిష్ చేయొచ్చు అని అంటారు జనరల్గా. బట్ మాకైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది, ఈవెన్ ఇవన్నీ దర్శనం చేసుకోకపోయినా. సో దర్శనం చేసుకోవాలి అని అంటే నార్మల్ డేస్లో వెళ్ళడం చాలా బెస్ట్ నా సజెషన్ అయితే. ఫైనల్లీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే వచ్చాము. అంటే 14 kilometers ఒక 7 kilometers అయితే కవర్ చేసాము. మనం జస్ట్ ఒక 2 minutes రెస్ట్ అని చెప్పి కూర్చుంటే మన ముందు వేలాది మంది వెళ్ళిపోతారనమాట. అంత క్రౌడ్ ఉంటుంది పౌర్ణమి రోజు యాక్చువల్గా. నా సజెషన్ అయితే ఒకవేళ పెద్దవాళ్ళు రావాలి అని అంటే నార్మల్ డేస్లో రావడం చాలా బెటర్. ఎందుకంటే కొంచెం క్రౌడ్ మనం మేనేజ్ చేయడం కష్టము. అక్కడ స్పేస్ ఉండదు, మనమే స్పేస్ క్రియేట్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కాళ్ళు పచ్చడి అయిపోతాయి, తొక్కుతారు జనాలు, అంత ఇదిగా ఉంటుంది పౌర్ణమి రోజు. సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే నియర్లీ ఒక 9 kilometers మనం కవర్ చేసాము ఇక్కడికి. మనం గిరివలం చేసేటప్పుడు మనకు అక్కడక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రసాదాలు పంచుతూ ఉండడం అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక కామెడీ థింగ్ ఏంటంటే నేను కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో దారిలో గిరివలం చేసే ఒక ఆమె అడుగుతుంది పట్టుకొని, "ఈ బరువుగా లేవా అమ్మా" అని అడుగుతుంది. నాకు భలే నవ్వు వచ్చింది. ఇంకో కామెడీ థింగ్ వచ్చేసరికి మధ్యలో ఏమైనా అంబులెన్స్ కానీ ఇలా ట్రక్స్ కానీ వస్తే జనాలందరూ వాటిని కొరకడము, లేదా ఆ ట్రక్స్ ఎక్కేసి దాంతోపాటు వెళ్ళిపోవడము, ఇలా పిచ్చ కామెడీగా అయితే అనిపించింది. ఈ క్యూ ఏమో మోక్షద్వారం కోసం అనమాట. మాకెందుకు ఖచ్చితంగా మోక్షద్వారంలోంచి అయితే వద్దాము అని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాము. క్యూ అయితే ఎంతసేపటికి కదలట్లేదు, ఎందుకంటే మిడిల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. మేమేమో అవర్స్ అండ్ అవర్స్ వెయిట్ చేస్తున్నాము. చివరికి ముందు గొడవలు అయిపోతా ఉన్నాయి. సో ఎవరిని దూరనివ్వకుండా చేశారు మొత్తానికి. అయినా కూడా మాకు 2 hours పైన పట్టింది. ఇదిగో చూడండి, ఈమె ఎంత గొడవ చేసినా కూడా బయటికి మాత్రం రావట్లేదు. మధ్యలో దూరేసి పోలీసు కూడా రమ్మంది, అయినా కూడా క్యూలో మిడిల్లో జాయిన్ అయిపోయింది అనమాట. ఇలా చాలామంది చేస్తున్నారు. సో లేట్ అయిపోతుంది, వెయిట్ చేసే వాళ్ళకి లాస్ అవుతుంది దీనివల్ల. ఫైనల్లీ మోక్షద్వారం నుంచి కూడా మేము బయటకు వచ్చేసాము. మా గిరివలం ఇంకొంచెం సేపట్లో ఫినిష్ అవ్వబోతుంది. ఇదే లాస్ట్ అనమాట. ఫైనల్గా గిరివలం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 5 అయిపోయింది. ఇంకా 1 hourలో రెడీ అయిపోయి మేము దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడేమో దర్శనం లైన్ ఒక్కటే ఒక 3-4 kilometers ఉంది. కొండ దాకా ఉంది లైన్. సో మేము అడిగాము ఒకరిని ఎంత టైం పడుతుందంటే వాళ్ళు నైట్ 10కి వెళ్ళారు, మార్నింగ్ బయటకు వచ్చారు. నియర్లీ 12 hours పైన అవుతుంది. అంటే మేము ఇప్పుడు నించుంటే midnight అలా బయటకు వస్తాము అని అనిపించింది. దర్శనం చాలా కష్టం అవుతుంది అనిపించింది. సో మేము నార్మల్ డేస్లో ఒకరోజు వెళ్ళి దర్శనం చేసుకుందాము అనేసి మేము రిటర్న్ అయిపోయాము. సో మా గిరివలం అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.